హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కళ్ళుగా రాజీనామా చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజీనామాని రాజ్యసభ స్పీకర్కి ఇచ్చారు. దాన్ని రాజ్యసభ ఆమోదం కూడా తెలియజేసింది. ఖాళీ అయినట్టుగా కూడా సీటు ప్రకటించింది. ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్యకు రాజీనామా చేస్తే ఇంతకుముందు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు ముగ్గురు కూడా బీసీలే. ఈ ముగ్గురు ఆ రోజున బీసీలకు నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాను, సామాజిక న్యాయం పాటిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు మేము బీసీలకి ఎంతమందికి ఇచ్చాము అని చెప్పుకున్నారు. రాజ్యసభ సభ్యులుగా వీళ్ళకి అవకాశం కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత మొత్తం దాదాపుగా రాజ్యసభ సభ్యులందరూ ఖాళీ అవుతారు, ఒకళ్ళిద్దరు మినహా ఎవరు మిగలరు వైసీపీకి అనేటువంటిది చర్చ అయితే ఉంది. మరి రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు ముగ్గురైతే రాజీనామా చేశారు, ఇంకా 8 మంది ఉన్నారు. ఈ అంశాల మీద విజయసాయిరెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సంతలో పశువులాగా రాజ్యసభ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొంటున్నాడు అంటూ కూడా విమర్శలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డితో సహా ఇంకా కొంతమంది ఈ వైసీపీని వీడేదానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే ఉంది. ఇంతకు ముందు నుంచి వీళ్ళు బీజేపీలో చేరతారు అనేటువంటిది చర్చ. అయితే మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటిది దాదాపుగా ఖరారైంది. ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో చేరతారు, ఎందుకు రాజీనామా చేశారు? ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం తాను రాజీనామా చేశానని చెప్తున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండా కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయొచ్చు. ఆయనే ఉద్యమం చేయరు కదా. ఉద్యమం చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, అందుకు అవసరమైనటువంటి ఉద్యమకారులకి కావలసినటువంటి వెన్నుదన్ను ఇస్తే వాళ్ళు చేస్తారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేదానికి కూడా అవకాశం ఉంటుంది. నేరుగా నేను రాజ్యసభ సభ్యుడిగా కూడా సపోర్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది కారణం కాకపోవచ్చు. వైసీపీని వేడాలి అనేటువంటిది లక్ష్యం. మరి ఆయన బీజేపీలోకి వెళ్తారా, తెలుగుదేశంలోకి వెళ్తారో తెలియదు. వాస్తవంగా ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం, 2009లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆర్ కృష్ణయ్యనప్పుడు తెలంగాణలో ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఏది 2009లో తెలుగుదేశం పార్టీలో ఎన్నికల సమయంలో ఆయన చేరినట్టున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణకి ఆయన ప్రకటించారు. 2009లో ఎల్బీ నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఆయన 2014లో గెలిచారు. ఆయన శాసనసభ పక్ష నేతగా ఆయనకు అవకాశం ఇవ్వలేదనే దాని మీద అప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావుకి ఇచ్చినట్టున్నారు. ఆయన పార్టీని వేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు మొన్న 2019 ఎన్నికల తర్వాత. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వైసీపీకి దాదాపుగా రాజీనామా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేశారంటే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లే. ఇప్పుడు బీజేపీలో చేరతారా, తెలుగుదేశం పార్టీలో చేరతారో తెలియదు. తెలుగుదేశం పార్టీ అయితే ఆల్రెడీ పాత పార్టీ ఆయనకి. బీజేపీలోనే చేరతారు. బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణలో వీళ్ళని అంటే వినియోగించాలి అనేటువంటి ఆలోచనలో ఉంది. ఆర్ కృష్ణయ్య తెలంగాణలో కొంచెం పట్టున్నటువంటి నాయకుడే, బీసీ యాంగిల్లో కొంచెం పట్టున్నటువంటి నాయకుడే ఆర్ కృష్ణయ్య. అదే క్రమంలో మందా కృష్ణమాదికి కూడా బీజేపీకి కొంత గట్టి సపోర్ట్ ఇచ్చారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకి ప్రధానమంత్రి వచ్చి మద్దతు ఇవ్వటం, ఇప్పుడు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు రావటం, ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగా బీజేపీకి తెలంగాణలో గట్టి మద్దతు ఇచ్చేదానికి అవకాశం
ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కృష్ణయ్య కూడా కొంత తోడైతే బీసీలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకోవడానికి అవకాశం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య నడిచింది. బీఆర్ఎస్ 0 సీట్లు వచ్చినాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలోపేతం కోసం ఆర్ కృష్ణయ్యని బీజేపీలో చేర్చుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఇంకా వైసీపీని విడిపోయి